వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. కొండలే లేని తెనాలి ప్రాంతంలో ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి. ఎలాగబ్బా అనుకుంటున్నారా? అదేనండి మన డంపింగ్ యార్డ్. పట్టణంలో ఉన్న చెత్త చెదారం తీసుకొచ్చి పెద్ద కొండలా మార్చేశారు. గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం కొండగా మారిన చెత్త చెదారం. మంత్రి మనోహర్ విజయం సాధించిన తర్వాత ఈ డంపింగ్ యార్డ్ సమస్యకు తనదైన స్టైల్లో పరిష్కారాన్ని చూపారు. కొండను కరిగించి మామూలుగా చేశారు. మరో 10 రోజుల్లో డంపింగ్ యార్డ్లో సాధారణ పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా సాధారణ పరిస్థితి తెచ్చేందుకు మంత్రి మనోహర్ చేసిన కృషి ఇప్పటికిప్పుడు తీసుకుంది కాదు. గత ఏడాది కాలంగా మంత్రి అధికారులతో నిత్యం చేస్తున్న పర్యవేక్షణ కారణంగా కొండలా పెరిగిపోయిన డంపింగ్ చెత్త మామూలు స్థితికి వచ్చేసింది. తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని డంపింగ్ యార్డ్లో తెనాలి పట్టణంలో ఉన్న చెత్త చెదారాన్ని వేసేందుకు 4.5 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. ప్రతి ఇంటి నుంచి తెచ్చిన చెత్త చెదారం ఇక్కడ వేయటమే తప్ప ఎటువంటి చర్యలు గత పాలకులు తీసుకోలేదు. దీంతో డంపింగ్ యార్డ్ కొండలా పేరుకుపోయింది. ఇలా కొండలా పేరుకుపోయిన చెత్తను కొంత తగలేస్తూ ఉండేవారు. ఇలా చేయటం వల్ల పురిపాలెం రోడ్లోకి రావాలంటేనే భయపడే స్థితి వచ్చింది. ఒకవైపు పొగ, మరోవైపు దుర్వాసన. ఆ పరిసర ప్రాంతాల్లో నివసించే వారికైతే రోజు నరకమే. ఇలా ఉన్న సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులుగా మంత్రి మనోహర్ ఎన్నిక కావడం జరిగాయి. ఈయన డంపింగ్ యార్డుపై ప్రత్యేక నిఘా పెట్టారు. చుట్టుప్రక్కల ఉన్న అపార్ట్మెంట్ల వారు, ఆ ప్రాంతం రైతాంగం అనేక మార్లు మున్సిపాలిటీకి ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి మనోహర్. డంపింగ్ యార్డును మంత్రి మనోహర్ స్వయంగా సందర్శించారు. ఇక్కడ ఉన్న 1,47,500 టన్నుల చెత్త చెదారాన్ని ప్రాసెస్ చేసేందుకు చకచక అనుమతులు ఇచ్చారు. ఆ ప్రకారంగా మిషన్స్ తెచ్చి వ్యర్థాలను వేరు చేసే పనిలో రాత్రింబగళ్ళు పని చేయించారు. ప్లాస్టిక్ ఒకవైపు వేరు చేస్తూనే మిగతా మెటీరియల్ను పిండి చేసి మట్టిగా మార్చేశారు. కొండలా ఉన్న వ్యర్థాలతో కూడిన గుట్టల్ని కరిగించేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను లారీలకు ఎత్తి గుంటూరు దగ్గర ఉన్న జిందాల్ కంపెనీకి పంపిస్తున్నారు. చెత్తను తూకం వేసి ఆన్లైన్లో జిందాల్ కంపెనీకి ఎంత వెళుతుంది నమోదు చేస్తున్నారు. ఆ విధంగా పారదర్శకంగా లెక్కలు కూడా చూపుతున్నారు. మిగిలి ఉన్న మట్టిని పట్టణంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పోసి మెరక చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు వస్తున్న చెత్తను డంపింగ్ యార్డ్లో వేయకుండా అప్పటికప్పుడే జిందాల్ కంపెనీకి తరలిస్తున్నారు. ఇంకొక 10 రోజుల్లో కొండల్లా దిబ్బల్లా ఉన్న చెత్త చెదారం ఇక కనిపించదు అన్నారు డిఈ శ్రీనివాస నాయక్. మంత్రి మనోహర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలబెట్టుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఈ డంపింగ్ యార్డ్ వలన అసలు ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ జరగలేదు. ఈరోజు ఈ విధంగా పొగరావడం, సరైన రీతిలో చెత్త సేకరణ కాకపోవడం కూడా ఒక సమస్య. 3,20,00,000 రూపాయలతోటి మనం ఇక్కడి నుంచి ఈ చెత్త తరలింపు కార్యక్రమం చేపట్టాం. పెద్దలు ఇందాక వచ్చారు. రైతులు వాళ్ళకి వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని అంశంలో కూడా వాళ్ళ పొలాలు మన వల్ల నష్టపోవడం, మన మున్సిపాలిటీ వల్ల, మన డంపింగ్ యార్డ్ వలన దాదాపు ఒక 8-10 ఎకరాలు చుట్టుపక్కన అనేక మంది రైతులు వాళ్ళ ఉపాధి కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన సంవత్సరానికి కొంచెం వచ్చే కౌలు కూడా లేకపోవడం వలన చాలా ఇబ్బందులు ఉన్నారు. చాలా పొరపాటు. పరిసర ప్రాంతాలు కూడా క్లీనప్ చేసి ఎప్పుడైతే ఈ పిట్స్ డిగప్ చేస్తామో వాటర్ కూడా అటు సీపేజ్ కాకుండా చూసుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఇక్కడ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 పథకం కింద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పథకంలో లెగసీ వేస్ట్ని ప్రాసెస్ చేయటకు మన తెనాలి మున్సిపాలిటీకి 1,47,500 మెట్రిక్ టన్నులు ప్రాసెస్ చేయమని ఇచ్చున్నారు. సో 1,47,500కి మొత్తం కంప్లీట్గా పూర్తిగా ప్రాసెస్ చేయబడింది. ప్రాసెస్ చేసిన దాంట్లో వచ్చినటువంటి బై ప్రొడక్ట్స్ అయినటువంటి ఆర్డిఎఫ్, బయోసాయిల్, ఇనట్, సిఎన్డి ఇవి కూడా సపరేట్ చేసేసి, ఆర్డిఎఫ్ అయితే కన్సర్న్
జిందాల్ వారికి సమర్పించడం జరుగుతుంది. ఆర్డిఎఫ్ అంటే ఏంటి సార్? ఆర్డిఎఫ్ అంటే రిఫైన్డ్ డెరివేటివ్ ఫ్యూయల్. అంటే ఓన్లీ మనకు ప్లాస్టిక్ వేస్ట్, గ్లాస్ వేస్ట్ వచ్చినటువంటి ప్లాస్టిక్ వేస్ట్ ఓన్లీ మనం జిందాల్ వారికి సమర్పించడం జరుగుతుంది. అది వాళ్ళు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అంటే ద్వారా వాళ్ళు పవర్ జనరేషన్కి, అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే వెల్త్ ఫ్రమ్ వేస్ట్ అనేది దీనికి కరెక్ట్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంకా మిగిలినటువంటి బయోసాయిలు బయోసాయిలు ఇనట్ సిఎండి ఇవన్నీ లో లయింగ్ ఏరియాస్ అయినటువంటి మన బీసీ కాలనీ, అలాగే టిట్కో హౌసెస్ బిసైడ్ మనం అక్కడ ఇవ్వడం జరుగుతుంది కమిషనర్ గారి ఆదేశాల మేరకు. సో ఇప్పుడు అంటే ఈ మట్టి అదంతా కూడా మిషన్లో వేసి తొక్కిచ్చేసిన తర్వాత వచ్చినటువంటి సన్నని రజన్ లాంటి మట్టి, ఆ మట్టిని ఎక్కడ ఉపయోగిస్తున్నారు? ఆ మట్టినే సార్ మనం ఇది లోతట్టు ప్రాంతాలైనటువంటి మన బీసీ కాలనీ మరియు టిట్కో హౌసెస్ బిసైడ్ ఎక్కడైతే రైనీ సీజన్లో వాటర్ స్టాగ్నేట్ అయి ఉంటుందో అలాంటి ప్లేసెస్ని గుర్తించి మన కమిషనర్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అటువంటి ప్లేసెస్లో డంప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మిషన్లతో మొన్నటిదాకా పనిచేశారు, ఆ మిషన్లతో పని అయిపోయింది సార్? మనకి ఇచ్చినటువంటి పూర్తి స్కోప్ కంప్లీట్ చేయడం జరిగింది. సో దాని ద్వారా వచ్చినటువంటి బై ప్రొడక్ట్స్ని మనం డిస్పోజల్ చేయడం జరుగుతుంది. ఆ డిస్పోజల్లో భాగంగా ఒక 20,000 మెట్రిక్ టన్స్ మిగిలి ఉన్నది. ఆ 20,000లో మిగిలినటువంటి ఆర్డిఎఫ్ ఒక 3-4 డేస్లో మనం కంప్లీట్గా పూర్తి చేయడం జరుగుతుంది. అంటే ఇదంతా జిందాల్ కంపెనీకి పంపించేస్తారు? అవును సార్, జిందాల్ వారికి పంపించడం జరుగుతుంది. ఇంకా మనకి ఇచ్చినటువంటి 4.77 ఎకరాలలో దాదాపు 4.56 ఎకరాలు పూర్తిగా రిక్లమేషన్ చేయడం కూడా జరిగింది. అది పూర్తిగా మన మంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మొత్తం అంతకుముందు కొండలుగా పేరుకుపోయినటువంటి ఈ లెగసీ వేస్ట్ అన్నిటిని ప్రాసెస్ చేసి దాదాపు 95% ల్యాండ్ని రిక్లమేషన్ చేసి పూర్తిగా ఒక ల్యాండ్ ఫ్లాట్ మాదిరిగా చేయడం జరిగింది. అలాగే అంతకుముందు మన ఈ డంపింగ్ యార్డ్లో ఒక కొండల మాదిరిగా ఉన్నటువంటి ఈ వేస్ట్లో స్టాగ్నేట్ అయి ఉన్న రెయినీ వాటర్ అంతా మన పంట కాలువల్లో కలిసి చాలా ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఆ రోజుల్లో. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏం లేకుండా మనకు ఈ లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ వర్క్లో భాగంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ మిగిలినటువంటి 5% రిమైనింగ్ వర్క్ కూడా ఈ అంటే స్కోప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ మిగిలినటువంటి డిస్పోజల్ వర్క్ కూడా ఒక వారంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. వారం రోజుల తర్వాత చూస్తే ఇక్కడ ఏమీ లేకుండా ఉత్తి ప్లాట్గా ఒక పొలంలాగా ఉంటుందా? కంపల్సరీగా ఒక వారం రోజుల తర్వాత మీరు చూస్తే ఇక్కడ అసలు అంతకుముందు పేరుకున్నటువంటి డంపింగ్ యార్డు కంప్లీట్గా మారిపోయి ఒక ల్యాండ్ ఒక ఫ్లాట్ మాదిరిగా మీరు చూడడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మన మంత్రి గారు ఈ మున్సిపాలిటీ శాఖ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఇక్కడ ఉన్నటువంటి మన డంపింగ్ యార్డ్లో ఈ వ్యర్థాలను పూర్తిగా తొలగించి అహర్నిశలు మా సైట్ ఇంజనీరు మేమందరము డే అండ్ నైట్ వర్క్ చేసి ప్రాసెసింగ్ చేసేసి ఈ మిగిలినటువంటి మనకు వచ్చినటువంటి రా మెటీరియల్ని ఏ రోజుకి ఆ రోజు పంపించేయడం జరుగుతుంది. తెనాలి పట్టణంలో ప్రతిరోజు వచ్చినటువంటి చెత్త అంతా ఇక్కడ ఉండకూడదు అన్న మంత్రి గారి ఆదేశాలను దాని ప్రకారంగా మనం కూడా ఈ వెహికల్లో ఏ రోజుకి ఆ రోజు జిందాల్ వారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఇలా చేయడం వలన ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా గతంలో మాదిరిగా మాకు ఇక్కడ చాలా ఈ వ్యర్థాల కారణంగా ఈ జ్వరాలు ఈ వాసన అలాంటి కంప్లైంట్లు వచ్చేవి. గతంలో కొండలుగా గుట్ల మాదిరిగా డంపింగ్ యార్డ్ ఉండేది. ఇప్పుడు లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం ఫ్లాట్గా ఒక ల్యాండ్ మాదిరిగా ఒక మన ఈ పంట పొలాలకి సమాంతరంగా ఫ్లాట్గా చేయడం జరిగింది. అలాగే మనకు ప్రతిరోజు మన మున్సిపాలిటీలో జనరేట్ అయినటువంటి ఫ్రెష్ వేస్ట్ని కూడా ఏ రోజుకి ఆ రోజు జిందాల్ వారికి మనకు సమర్పించినటువంటి కమిషనర్ వారు ఆ వెహికల్ ద్వారా ప్రతిరోజు గుంటూరు జిందాల్ వారికి పంపించడం జరుగుతుంది.